ఐపీఎల్ 2025 18వ సీజన్ చాలా ఉత్కంఠభరితంగా అయితే జరుగుతుంది. చాలా వరకు మ్యాచ్లు చివరి వరకు విన్నర్ని గెస్ చేయలేకపోవడం అనేది క్రికెట్ ఫ్యాన్స్కి మస్తు థ్రిల్ని అయితే అందిస్తుంది. అయితే ఈ వీడియో చేసే టైంకి 56 మ్యాచ్లు కంప్లీట్ అయ్యాయి. టైటిల్ రేసులో ఉంటాయి అనుకున్న 3 ఫ్రాంచైజీలు ఎలిమినేట్ కూడా అయిపోయాయి. సిఎస్కే, ఆర్ఆర్, ఎస్ఆర్హెచ్ ఇంటి ముఖం అయితే పట్టేశాయి. రిమైనింగ్ 7 ఫ్రాంచైజీలు ప్లే ఆఫ్ రేస్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుండి ఈ 13 మ్యాచ్లు ప్లే ఆఫ్స్కి టీమ్స్ని డిసైడ్ చేయనున్నాయి. కొన్ని టీమ్స్ అధిక విజయాలతో పాయింట్స్ టేబుల్లో టాప్ స్పాట్లో ఉన్నా అఫీషియల్గా ఏ టీమ్ కూడా కన్ఫర్మేషన్ అయితే రాలేదని చెప్పుకోవచ్చు ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయినట్లు. అందుకే చెప్తున్నా ఈ సీజన్ చాలా రసవత్తరంగా జరుగుతుంది అని. అయితే నిన్న ముంబై ఇండియన్స్ మీద విజయంతో జీటీ టేబుల్ టాపర్గా నిలిచింది. అదర్ హ్యాండ్లో ఆర్సీబీ ఈసారి చిత కొట్టేస్తుంది. ఆర్సీబీ, జీటీ 8 చొప్పున విజయాలతో టేబుల్లో టాప్ స్పాట్లో అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఆ తర్వాత 7 విజయాలతో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ అయితే థర్డ్, ఫోర్త్ స్పాట్స్లో అయితే ఉన్నాయి. డీసీ 6 విజయాలు, కేకేఆర్, ఎల్ఎస్జీ 5 విజయాలతో ప్లే ఆఫ్ రేస్లో అయితే ఇంకా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఒక విధంగా ప్లే ఆఫ్స్ క్వాలిఫై అవడానికి కసరత్తులు చేస్తూనే ఉన్నాయి. అయితే ఇలాంటి టఫ్ సిచ్యువేషన్లో 2 బిగ్ టీమ్స్ ఈ సీజన్లో అలానే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న 2 ఫ్రాంచైజీల మధ్య ఒక టఫ్ అయితే చూడబోతున్నాము. లిటరల్లీ చెప్తున్నా భయ్య, ఐపీఎల్ స్టార్ట్ అయ్యి 12 నుండి 16 మ్యాచ్లు కంప్లీట్ అయ్యాక డీసీ ఆట, పంజాబ్ కింగ్స్ యొక్క ఆట చూశాక ఎప్పుడు ఉంటుందా వీళ్ళ మ్యాచ్ అని చెప్పి పాయింట్స్ టేబుల్లో అలాగే షెడ్యూల్లో వెతికాను భయ్య. అప్పుడు అనిపించింది, అమ్మో ఇన్ని రోజులు వెయిట్ చేయాలా ఈ మ్యాచ్ కోసం. అయితే ఈ ఐపీఎల్ సీజన్లో 58వ మ్యాచ్గా మే 8న రాత్రి 7:30 హిమాచల్ ప్రదేశ్ ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్కి అయితే సిద్ధమైపోయాయి. ఈ మ్యాచ్ కనుక పంజాబ్ కింగ్ గెలిస్తే ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్ వెళ్ళినట్లని చెప్పుకోవచ్చు. అలాగే టేబుల్లో టాప్ స్పాట్లో అయితే ఉంటుంది. ఒకవేళ ఈ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్ గెలిస్తే ప్లే ఆఫ్స్ మరింత రసవత్తరంగా మారుతుంది. ఢిల్లీ క్యాపిటల్ గెలిచింది అంటే ప్లే ఆఫ్స్ కోసం పాయింట్స్ టేబుల్లో ఉంటే సరిపోదు. డెఫినెట్లీ నెట్ రన్ రేట్ క్రూషియల్గా ప్రతి టీము మెయింటైన్ చేయక తప్పదని చెప్పుకోవచ్చు. అందుకే ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ అనేది క్రియేట్ చేస్తుంది. అయితే ఈ మ్యాచ్ జరిగే స్టేడియం డీటెయిల్స్ ఏంటి, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, వెదర్ కండిషన్ పరిస్థితి ఏంటి, లైవ్ ఎక్కడ చేరొచ్చు, ఇరువురు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఎలా ఏమైనా బిగ్ టెస్ట్లు ఏమన్నా చేంజెస్ ఏమన్నా ప్లేయింగ్ లెవెన్లో ఇద్దరు టీంలో ఎక్స్పెక్ట్ చేయొచ్చా, అలానే ఏ టీం ఫేవరెట్ కాబోతుంది, అలానే ఏ టీం మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, అన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం. ముందుగా ఈ స్టేడియం యొక్క డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. ధర్మశాల క్రికెట్ స్టేడియం చాలా బ్యూటిఫుల్ స్టేడియం చెప్పుకోవచ్చు. ఒక ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా పెద్ద మంచి స్టేడియం అని చెప్పుకోవచ్చు. ఇక పంజాబ్ కింగ్స్కి ఇది సెకండ్ హోమ్ గ్రౌండ్గా ఉంటుంది. ఆడియన్స్ కెపాసిటీ వచ్చేకి 25,000గా ఉంటుంది. బౌండరీ డైమెన్షన్స్ పరంగా ఒక యావరేజ్ గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. స్క్వేర్ బౌండరీస్ వచ్చి 68 మీటర్లు గాను, స్ట్రైట్ బౌండరీ వచ్చి 74 మీటర్లు గాను, బిహైండ్ వికెట్ వచ్చి 58 మీటర్లు గాను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక తర్వాత ఆల్ ఇంపార్టెంట్ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే పక్కా బ్యాటింగ్ ఫ్రెండ్లీ అంటే కొట్టే వాళ్ళకి ఓపిక ఉండాలి, కానీ 250 స్కోర్ కూడా కొట్టేయచ్చు. ధర్మశాలలో 4 days బ్యాక్ ఒక మ్యాచ్ అయితే జరిగింది. అక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 236 పరుగులు చేసింది. చేజింగ్లో వికెట్స్ లాస్ అవుతున్నప్పటికీ లక్నో ఆల్మోస్ట్ 200 రన్స్ రీచ్ అయింది, అంటే 199 పరుగులు కొట్టింది. సో ఈ పిచ్ బ్యాటర్స్కి స్వర్గధామం అని మాట్లాడుకోవచ్చు. అలానే ఇనిషియల్గా పేస్ స్వింగ్ జనరేట్ అవుతుంది, అంటే పవర్ ప్లేలో వికెట్ తీస్తే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్న బేస్ బౌలర్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే గేమ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్ది లిటిల్ బిట్ హెల్ప్ టు స్పిన్నర్స్ చెప్పుకోవచ్చు. అంటే స్పిన్నర్స్ ఏం క్రూషియల్ రోల్ ప్లే చేస్తారని కాదు, చిన్న హెల్ప్ అయితే జరుగుతుంది. ఇక వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే వర్షాలు పడిపోయి మ్యాచ్లు అయిపోయే ట్విస్టులు అయితే ఏమీ లేవు. హ్యాపీగా 40 overs మ్యాచ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. మ్యాచ్ డేన మార్నింగ్ టెంపరేచర్ కేవలం 25 degrees సెంటిగ్రేడ్ వరకు ఉంటుంది. అంటే టెంపరేచర్ తక్కువ ఉందంటే డెఫినెట్లీ డ్యూ ఫ్యాక్టర్ అనేది రాదని చెప్పుకోవచ్చు. రెయిన్ పడే ఛాన్సెస్ జస్ట్ 4%గా ఉంది. ఇక లైవ్ స్ట్రీమింగ్ గురించి మాట్లాడుకుంటే ఓటీటీలోనే 2 బిగ్ ప్లాట్ఫామ్స్ అయినా జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్స్టార్ కంబైన్ అయిపోయి జియో హాట్స్టార్గా అవతరించింది. యాప్స్లోను, వెబ్సైట్లో చూడంటే జియో హాట్స్టార్లో చూడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ అయితే తప్పనిసరిగా మాట్లాడుకోవచ్చు. ఇక స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ 1లో టీవీలో వాచ్ చేయాల్సి ఉంటుంది. స్టార్ స్పోర్ట్స్ 1 అంటే తెలుగులో చూసే పాసిబిలిటీస్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఇక ధర్మశాలలో ఐపీఎల్ స్టాట్స్ పరిశీలిస్తే ఇక్కడ ఫస్ట్ మ్యాచ్ వచ్చేసరికి 16 ఏప్రిల్ 2010లో జరిగింది. లాస్ట్ మ్యాచ్ వచ్చేసరికి మొన్న 3 రోజుల క్రితం 4 మే 2025లో జరిగింది. మ్యాచెస్ మొత్తం ఇక్కడ 14 జరిగాయి. మ్యాచెస్ విన్నింగ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 9 గెలిచారు, అంటే 64.29%గా ఉంది. సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు గెలిచింది కేవలం 5 మాత్రం ఉంది, అంటే 35.71%గా ఉంది. సో ఓవరాల్గా టాస్ గెలిచిన టీం బ్యాటింగ్ చేసుకుంటే చాలా మంచి పాసిబిలిటీ అని చెప్పుకోవచ్చు. ఇక టాస్ గెలిచిన టీం మ్యాచ్ గెలిచిన చూస్తే 6 42.86%గా ఉంది.
టాస్ ఓడిన టీం మ్యాచ్ గెలిచింది చూస్తే 8, 57.14గా ఉంది. హైయెస్ట్ టోటల్ ఈ గ్రౌండ్లో చూస్తే 241 పరుగులు 7 వికెట్లుగా ఆర్సీబీ ఉంది. లోయెస్ట్ టోటల్ చూస్తే 116 పరుగులుగా పంజాబ్ కింగ్స్ ఆల్అవుట్ అయింది. ఈ గ్రౌండ్లో హైయెస్ట్ రన్ చేసి చూసుకుంటే 178 పరుగులు 5 వికెట్లుగా డక్కన్ చార్జర్స్ అయితే ఉంది. యావరేజ్ రన్స్ పర్ వికెట్ ఈ గ్రౌండ్లో 28.02గా ఉంది. యావరేజ్ రన్స్ పర్ ఓవర్ చూస్తే 8.89గా ఉంది. ఫస్ట్ బ్యాటింగ్ యావరేజ్ చూస్తే 187.50 పరుగులుగా ఉంది. ఇక డీసీ యొక్క పంజాబ్ కింగ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే టోటల్గా వీళ్ళిద్దరి మధ్య 33 మ్యాచ్లు అయితే జరిగాయి. ఇద్దరు కూడా ఈక్వాలిటీ అని చెప్పుకోవచ్చు. అంటే ఇద్దరి మధ్య జరిగే మ్యాచ్లు టఫ్ మ్యాచ్లుగా మాట్లాడుకోవచ్చు. ఢిల్లీ క్యాపిటల్స్ 16 గెలిస్తే పంజాబ్ కింగ్స్ కేవలం 1 ఎక్స్ట్రా 17 గెలిచింది. ఇంతవరకు ఈ సీజన్లో అయితే వీళ్ళిద్దరి మధ్య ఫైట్ అయితే జరగలేదు. అయితే డీసీ గెలిస్తే హెడ్ టు హెడ్ రికార్డ్ సమానం అయిపోతాయని చెప్పుకోవచ్చు. లేదంటే మరోసారి పంజాబ్ కింగ్స్ ఆధిపత్యాన్ని చూపిస్తుంది. ఇక ఫైనల్గా ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే మనం ముందుగా పంజాబ్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ 3 డేస్ బ్యాక్ మ్యాచ్ ఆడింది. దీంతో ధర్మశాలలో తొలి విజయాన్ని నమోదు చేసిందని చెప్పుకోవచ్చు. దీంతో రెట్టింపు ఉత్సాహంతో ఈ మ్యాచ్ ఆడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో బిగ్ చేంజెస్ అయితే ఉండకపోవచ్చు. ప్రియాంశు ఆర్యా అలానే ప్రభ్ సిమ్రాన్ సింగ్ లిటరల్లీ ఈ సీజన్లో పంజాబ్కి ఎలాంటి ఫైర్ స్టార్ట్ కావాలో అలాంటి స్టార్ట్ అయితే ఇస్తున్నారు. ఒకవేళ ఒకరు ఫెయిల్ అయినా మరొక ఓపెనర్ లాంగ్ ఇన్నింగ్స్ కన్వర్ట్ చేయడం అనేది నెక్స్ట్ లెవెల్ థాట్ అని చెప్పుకోవచ్చు. సో పంజాబ్కి ఇక్కడే కలిసి వస్తుంది. ఇద్దరు సాలిడ్ స్టార్ట్ అయితే ఇస్తున్నారు. ఒకవేళ ఒక ఓపెనర్ ఎర్లీగా అవుట్ అవుతున్నాడు, అదర్ హ్యాండ్ ఓపెనర్ మాత్రం మ్యాచ్ ఇన్నింగ్స్ తొందరగా ముగించట్లేదు. అతను బిగ్ ఇన్నింగ్స్ కన్వర్ట్ చేసి 15 ఓవర్లో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇది పంజాబ్ కింగ్స్ ప్లస్ పాయింట్గా మారిపోయింది. అలానే ఫస్ట్ స్పాట్లో వచ్చి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కన్సిస్టెన్సీకి మారుపేరుగా చెప్పుకోవచ్చు. తొలి మ్యాచ్ నుండి కెప్టెన్గా ఏం చేయాలో అది చేస్తున్నాడు. విత్ ద బ్యాట్ విత్ ద ఆలోచనలు అన్నింటిలో కూడా శ్రేయస్ అయ్యర్ స్పాట్ అని చెప్పుకోవచ్చు. అలానే జోష్ ఇంగ్లీష్, నేహాల్ వదీరా బ్యాట్ నుండి సాలిడ్ నాక్స్ అయితే చూస్తున్నాం. మినీ కాంబియోలు ఆడుతూ మంచిగా ఇన్నింగ్స్ అయితే ముందు నడుపు. అలాగే ఫినిషింగ్ లో శశాంక్ సింగ్ అలాగే మార్కస్ స్టైనిస్ బ్యాట్ నుండి రాక్ ఇన్నింగ్స్ అయితే చూస్తున్నాం. అలాగే ఆల్రౌండర్స్ గా అజ్ముతుల్లా మర్జాయ్, మార్కో జాన్సన్ తో ఏకంగా పంజాబ్ కింగ్స్ 9th స్పాట్ వరకు బ్యాటింగ్ చేసే క్యాపబిలిటీస్ అయితే ఉన్నాయి. ఇక బౌలింగ్ యూనిట్ లో కూడా టెరిఫిక్ టచ్లు అయితే ఉందని చెప్పుకోవచ్చు. హర్షదీప్ సింగ్, మార్కో జాన్సన్, అజ్ముతుల్లా మర్జాయ్ పేస్ అటాక్ అయితే సూపర్ గా కనబడుతుంది. మెయిన్లీ హర్షదీప్ సింగ్ అయితే గ్రేట్ ఇన్ టచ్. ప్రీవియస్ మ్యాచ్ లో లిటరరీ చెత్త కుట్టేశాడు భయ్య. 4 ఓవర్లు 16 పరుగులు వచ్చి ఏకంగా 3 వికెట్లు పడగొట్టాడు. ఇలానే మరోసారి కీ రోల్ అయితే ప్లే చేయడం పక్కా అని చెప్పొచ్చు. బట్ వైశాఖ్ విజయ్ కుమార్ వ్యాషక్ ఏకంగా 3 ఓవర్లకు 50 పరుగులతో సమర్పించుకున్నాడు. నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తే ఈ చేంజ్ ఒకటి ఉండొచ్చు, లేదనుకుంటే కంటిన్యూ చేయొచ్చు అనుకుంటున్నా. ఇక్కడ స్పిన్కి హెల్ప్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇద్దరు స్పిన్నర్తో ఆడించే ఛాన్సెస్ లేవు. అంటే ఆర్పీఎస్ బార్ మరోసారి బెంచ్గా పరిమితం కానున్నాడు. యుజ్వేంద్ర చహల్ మాత్రమే ప్లేయింగ్ 11లో ఉంటాడు స్పిన్ యూనిట్ పరంగా. ఇక ఓవరాల్గా వీళ్ళ ప్లేయింగ్ 11లో పెద్దగా చేంజెస్ అయితే ఉండవని అనుకుంటున్నా. వీళ్ళ ప్లేయింగ్ 11 పేపర్ మీద పరిశీలిస్తే ప్రియాంశు ఆర్యా, ప్రభ్ సిమ్రాన్ సింగ్, జోష్ ఇంగ్లీష్, శ్రేయస్ అయ్యర్, నేహాల్ వదీరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టైనిస్, అజ్ముతుల్లా మర్జాయ్, మార్కో జాన్సన్, యుజ్వేంద్ర చహల్, అలాగే హర్షదీప్ సింగ్. ఇంపాక్ట్ ప్లేయర్గా విజయ్ కుమార్ వైశాఖ్ కానీ, హర్ప్రీత్ బౌర్ను కానీ, యాష్ ఠాకూర్ను కానీ ఎవరినైనా ఆడించుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక ఫైనల్గా డీసీ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆడిన 4 మ్యాచ్ల్లో వరుసగా కాన్సిక్యూటివ్ విన్స్ అయితే సాధించింది. తర్వాత 7 మ్యాచ్ల్లో కేవలం 2 విజయాలు మాత్రం నమోదు చేసింది. ఈ ఎక్స్ట్రీమ్లీ ప్రీవియస్ మ్యాచ్లో అయితే ఎస్ఆర్ చేతిలో జస్ట్ మిస్ అయింది ఓటమి అని చెప్పుకోవచ్చు. కేవలం 133 పరుగులే చేసింది ఫస్ట్ బ్యాటింగ్ చేసి డీసీ. అందరూ బ్యాటర్స్ చేతులు ఎత్తేసారని చెప్పుకోవచ్చు. వర్షం పడింది కాబట్టి డీసీ బతికిపోయిందని చెప్పుకోవాలి. అయితే మంచి ప్లేయింగ్ 11 లేదు అంటే టెరిఫిక్ ప్లేయింగ్ 11 అయితే ఉంది. అందరూ తొలిలో వెళ్ళగా టచ్లో ఉన్నారు. బట్ ఒక్కసారిగా ఫామ్ కోల్పోయారని చెప్పుకోవచ్చు 1 by 1. ఫస్ట్ డౌన్, సెకండ్ డౌన్లో కరుణ్ నాయర్ని ప్లేసెస్ కన్వర్ట్ చేస్తూ బ్యాక్ ఫుట్లో నిలిపారు. అలాగే పాప్ డూప్లిస్ కూడా ఫెయిల్ అవ్వటం, కేఎల్ రాహుల్ టచ్ కోల్పోవటం, అక్షర్ పటేల్ బ్యాట్ నుండి లాంగ్ ఇన్స్లు రాకపోవటం 1 కాదు 2 కాదు చాలానే డీసీని బ్యాక్ ఫుట్లో తీసుకెళ్లిపోయాయి. ఈ మ్యాచ్లో జాక్ ఫేజర్ ఆడే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ధర్మశాల బ్యాటింగ్ ట్రాక్. అలాగే అదర్ హ్యాండ్ ఓపెనర్గా పాప్ డూప్లిస్ ఆడతారు. ఇద్దరు ఓవర్సీస్ ఓపెనర్స్తో ఖచ్చితంగా డీసీ ప్లేయింగ్ 11లో ఉండే ఛాన్సెస్ అయితే ఓపెనింగ్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే ఫస్ట్ డౌన్లో కరుణ్ నాయర్ ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే అభిషేక్ పరేల్ ఛాన్స్ ఎవరంటే అభిషేక్ పరేల్ ఛాన్సెస్ తక్కువగా అని చెప్పి మాట్లాడుకోవచ్చు. ఇక మిడిల్ ఆర్డర్లో కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, అభిషేక్ పరేల్తో సాలిడ్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. అయితే ఫినిషర్గా విప్రజ్ నిగమ్, క్రిస్టన్ స్టబ్స్, అశోక్ శర్మలే ఎక్సలెంట్ ట్రాక్ కూడా కనబడుతుంది. బట్ ఎవరు ఇద్దరైనా సరే లాంగ్ ఇన్నింగ్స్ కన్వర్ట్ చేయలేకపోతే డీసీ గెలవడం పంజాబ్ మీద చాలా కష్టంగా మారచ్చు. ఇక బౌలింగ్ యూనిట్లో మిచెల్ స్టార్క్ క్రూషియల్ రోల్ ప్లే చేయనున్నాడు. అలానే టీ నటరాజన్ కూడా ప్లేయింగ్ 11లో కంటిన్యూ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. చెమీరా లేదంటే ముఖేష్ కుమార్లు ఆడే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలానే స్పిన్ యూనిట్లో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, విప్రజ్ నిగమ్తోనే సాలిడ్ కనబడుతున్నాయి. డీసీ ప్లేయింగ్ 11లో కల్లా ఒక చేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేమీ లేదు, అభిషేక్ పోరెల్ ఆడతాడా లేదంటే కరుణ్ నాయర్ ఆడతాడా.
కరుణ్ నాయర్ కనుక ఆడితే ఖచ్చితంగా కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేస్తాడు. కాదులే ఒకవేళ అభిషేక్ పురీని ఆడిస్తామంటే కరుణ్ నాయర్ని పక్కన పెట్టే ఛాన్స్ ఉన్నాయి. కరుణ్ నాయర్ దగ్గర చాలా క్యాపబుల్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఫీల్డింగ్లో కూడా మనం అబ్జర్వ్ చేశాను, చాలా ఇంపాక్ట్ చూపించాడు. సో నేనైతే మాత్రం కరుణ్ నాయర్ని ఆడిస్తే బాగుంటుంది అనుకుంటున్నా. అయితే మీ ఒపీనియన్తో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పెన్ చేయండి. ఓవరాల్గా డీసీ యొక్క ప్లేయింగ్ 11 పేపర్ని పరిశీలిస్తే జాక్ ఫ్రేజర్, పాప్ డూప్లెసిస్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, ట్రిస్టన్ షాబ్స్, అశోక్ శర్మ, ఇప్రాజ్ నెగా, మిచిల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్, ముఖేష్ కుమార్ ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తాడు. ఈ మ్యాచ్ ఫేవరెట్ టీం అయితే మాత్రం పంజాబ్ కింగ్సే. బట్ గెలిచే పాసిబిలిటీస్ అయితే డీసీకి ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే డీసీ మచ్ నీడెడ్ విన్ అయితే కావాలి, ఖచ్చితంగా ఈ మ్యాచ్ అయితే గెలవాలి. సో దానికి 100% ఎఫెక్ట్ అయితే పెడుతుందని నేను అనుకుంటున్నా. సో డీసీనే గెలుస్తుంది అనుకుంటున్నా. అయితే ఈ మ్యాచ్లో మీరు ఎవరు గెలుస్తుంది కనుక ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చట్టు లైక్, షేర్, కామెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.